తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఈ వాల్టా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా, అక్కడ చెరువు కూడా ఉంది, ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి. దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఇది కూడా వారికి అందించాం. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2017లో జీవో నంబర్ 23 మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా చెట్టు కొట్టాలంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాలి, 100 రూపాయలు దరఖాస్తు చేయాలి. తర్వాత అటవీ శాఖ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. అది అటవీ భూమి కాదు, పట్టా భూమి అయినా, హౌస్ సైట్ అయినా, వ్యవసాయ భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, అది ఏ భూమి అయినా సరే అనుమతి తప్పనిసరి అని చెప్పి జీవో నంబర్ 23 5/7/2017లో చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడింది. ఇది కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. 4/3/2025 అంటే 4th March 2025న ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇన్ఫాక్ట్ దానికంటే ఏడాది ముందే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎంత స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందంటే, మీరు అటవీ భూములే కాకుండా ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్ భూమి అని రాయవలసిన అవసరం లేదు. అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమియే. అటువంటి భూములు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? అటవీ భూములే కాకుండా అటవీలో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ భూములు, పట్టా భూములు మీ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, వాటి వివరాలు ఇవ్వండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రంలో కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒకవైపు పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అటవీ శాఖ యొక్క లక్షణాలు కలిగినటువంటి అటవేతర భూములను గుర్తించేటువంటి కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ పనిచేస్తూ ఉంది. అంటే ఏంటి, ఎక్స్పర్ట్ కమిటీకి ఏం బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వము అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో, పట్టా భూముల్లో బాగా చెట్లు పెరిగి ఉంటే, అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది. గుర్తించి ఆ భూములు కాపాడండి, వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి తెగ నరికే పనిచేసినారు. మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది? ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, 4th March 2025 ఆర్డర్ నంబర్ 1164 ఆఫ్ 2023 అశోక్ కుమార్ శర్మ వర్సెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇలాంటి స్పష్టమైన ఆర్డర్ ఒకవైపు సుప్రీంకోర్టు ఇస్తే, ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది అని చెప్పి మేము ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది. రెండవది, మన 1980లో ఒక సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 1980లో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది. డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ భూమే, అటవీ భూమే కానక్కర్లేదు, అది పట్టా భూమి అయినా, అది ఎలాంటి భూమి అయినా సరే 10 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉండి 0.4 డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నట్టయితే దానిని అటవీ భూమిగానే పరిగణించాలి అని 1980లో గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. 0.4 డెన్సిటీ, 0.4 డెన్సిటీ అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు భూమి మీద కనీసం 0.4 నీడ ఉండాలి. అంటే మిగతా 0.6 వరకు మొత్తం అసలు నీడ, పూర్తి నీడ ఉంటే 1%. 0.4 అంటే ఆ మిగతా 0.6% సూర్యరశ్మి భూమి మీద పడుతూ 0.4% నీడ ఉన్నట్టయితే దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని చెప్పింది. నిన్న వీళ్ళు నరికినటువంటి భూమి ది సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జిమెంట్ను కూడా ఉల్లంఘించింది. అక్కడ 10 హెక్టార్ల కంటే ఎక్కువ అన్నారు, అక్కడ ఉన్నది 400 ఎకరాల భూమి. అక్కడ అడవి చాలా దట్టంగా చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి మీకు. 2011వ సంవత్సరంలో 1,00,000 మొక్కలు ఈ భూమిలో GHMC HMDA ఆధ్వర్యంలో, షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ 1,00,000 మొక్కలు పెట్టారు. అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు
టాటా ఇన్స్టిట్యూట్ కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ 400 ఎకరాల్లో చెట్టు పెట్టిండు. 1,00,000 మొక్కలు పెట్టారు 2011 సంవత్సరంలో. అంటే 14 ఏళ్ల 15 ఏళ్ల వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి. అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 జడ్జిమెంట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది. మూడవది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967. మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ 1967 ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన 1967 తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది. దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు. నాలుగోది వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అడవి పందులు కానీ, స్పాటెడ్ డేర్స్ కానీ, స్నేక్స్ కానీ, అదేవిధంగా పీకాక్స్ కానీ, మరియు తాబేళ్లు, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి రేర్ ఎనిమల్స్, రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇలా భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం. అదేవిధంగా వాల్తా యాక్ట్ పోయింది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 48A కూడా ఇక్కడ ఉల్లంఘించడం జరిగింది. లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది, హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31 నాడు ఉగాది, రంజాన్, ఉగాది, రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 ఉల్లంఘించిండ్రు, వాల్టా యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. ఇన్ని ఉల్లంఘనలు ఈరోజు ఇక్కడ జరిగినాయి. వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఈరోజు మేము కమిటీకి పూర్తి వివరాలు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, పాయింట్స్ అన్ని కూడా వారి దృష్టికి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి ఇది హెచ్యుకు సంబంధించిన భూమి. ఈ లెటర్ కూడా మీ అందరికి కూడా మీడియాకు కూడా పంపిస్తాం. ఇందులో చాలా స్పష్టంగా ఈ భూమి హెచ్యుదని చెప్పి చెప్పిన వివరాలు కూడా ఉన్నాయి. 20 నవంబర్ 2012 ఇది 20 నవంబర్ 2012 రోజు అప్పటి జిల్లా కలెక్టర్ గారు CCLAకు రాసిన ఉత్తరం ఇది, ఈ కాపీ. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, the RDO Chevalla has inspected the proposed land and recommended alienation of land for University of Hyderabad since lands has already been handed over to university in the year 1975. As seen from the inspection reports, the structures are located in the University of Hyderabad enclosed as Annexure 1. I therefore request to kindly recommend the alienation proposals of the land to an extent of 2,185 acres of Kancha Gachibowli and Gopanpalli villages respectively in favor of University of Hyderabad. 2,185 ఎకరాలు ఇది ఆల్రెడీ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది, యూనివర్సిటీ పొజిషన్లో ఉంది. 1975 నుంచి యూనివర్సిటీ పొజిషన్లో ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా చూసినా, పంచనామా ప్రకారంగా చూసినా, నేను ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది అని అప్పటి ఆర్డీఓ గారు, అప్పటి కలెక్టర్ గారు ఈ భూమిని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాసినటువంటి ఉత్తరం. దాని వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ అనెక్సెస్ ఇవన్నీ కూడా మీకు పంపిస్తాం. అంటే స్పష్టంగా ఈ భూమి ఇది హెచ్సియు భూమి అని ఆ కలెక్టర్ గారు అప్పుడు రాసిన లేఖలో ఉంది. హెచ్సియు ఆధీనంలో ఉంది అని కూడా ఇందులో స్పష్టంగా అప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఆర్డీఓ గారు రాసినటువంటి మాటలు మీకు